రామ్, ఒక చిన్న కథ చెప్పాలని అనిపిస్తోంది. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు ఎప్పుడూ వరిని మాత్రమే పండించేవాడు. కానీ ఒకరోజు అతని పొరుగింటి రైతు అతనికి ఒక విచిత్రమైన గింజను చూపించాడు. అది జొన్న గింజ. ఇది ఏమిటి అని వెంకటేశ్వర్లు అడిగాడు. ఇది మ్యాజిక్ గ్రెయిన్ అన్నా అని పొరుగింటివాడు నవ్వుతూ చెప్పాడు. ఇది మన జీవితాన్ని మార్చగలదు. వెంకటేశ్వర్లు మొదట నమ్మలేదు. కానీ అతని స్నేహితుడు చెప్పిన మాటలు విన్నాక అతని మనసు మారిపోయింది. ఈ జొన్న గింజలో ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక కప్పు జొన్న పిండిలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, ఐరన్ అన్నీ ఉంటాయి. మన పిల్లలకి ఇవ్వాలంటే వారి ఎదుగుదలకు ఇంతకంటే మంచిది ఏమీ లేదు. వెంకటేశ్వర్లు ఆశ్చర్యపోయాడు. అతనికి తెలియదు కదా ఈ చిన్న గింజలో ఇంత పోషకాహారముందని. అతని స్నేహితుడు మరింత వివరించాడు. మన అమ్మలు, అజ్జలు ఎప్పుడూ జొన్న రొట్టెలు చేసేవారు. అవి కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, మన హెల్త్ కోసం కూడా చాలా మంచివి. జొన్నలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే మన శరీరానికి ఎనర్జీ స్లోగా రిలీజ్ అవుతుంది. షుగర్ లెవెల్స్ సడన్గా పెరగవు. డయాబెటీస్ ఉన్నవారికి ఇది వరవానం. వెంకటేశ్వర్లు ఆలోచనలో పడిపోయాడు. అతని తండ్రికి డయాబెటీస్ ఉంది. ఇది తెలుసుంటే ఎంత బాగుండేది. కాని అసల్ మ్యాజిక్ ఇంకా మొదలవలేదు. అతని స్నేహితుడు పొలంలోకి తీసుకెళ్లి చూపించాడు. చూడు వెంకటేశ్వర్లు, ఈ జొన్న మొక్కలను, వీటికి వరి కంటే చాలా తక్కువ నీరు కావాలి. మన ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తక్కువగా వస్తున్నాయి కదా, కాని జొన్న డ్రౌట్ రెసిస్టెంట్, అంటే వర్షం లేకపోయినా బాగా పెరుగుతుంది. వెంకటేశ్వర్లు కళ్ళు పెద్దవి చేసుకున్నాడు. ఇది అతనికి కొత్త ఆలోచన. నీటి కొరత వల్ల ఎంత టెన్షన్ పడుతున్నాడో అంతేకాదు అని అతని స్నేహితుడు కొనసాగించాడు. ఈ జొన్న మొక్కలు సాయిల్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. వీటి రూట్స్ డీప్గా వెళతాయి. సాయిల్ ఎరోజన్ రాకుండా చేస్తాయి. మన భూమి ఫర్టైల్గా ఉంచుతాయి. ఇది నేచర్తో ఫ్రెండ్షిప్ చేసుకోవడం లాంటిది. వెంకటేశ్వర్లు అర్థం చేసుకున్నాడు. ఇది కేవలం ఒక క్రాప్ కాదు, ఇది ఎన్వైర్న్మెంట్ కోసం కూడా మంచిది. రోజులు గడిచాయి. వెంకటేశ్వర్లు జొన్న పండించడం మొదలుపెట్టాడు. అతని భార్య మొదట సందేహించింది. ఇది మనకు ఎలా యూస్ఫుల్ అవుతుంది అని అడిగింది. వెంకటేశ్వర్లు నవ్వుతూ చెప్పాడు, చూడు, మనం ఇంట్లో ఎన్ని రకాలుగా యూస్ చేయవచ్చో. అతను తన భార్యకు చూపించాడు. జొన్న పిండితో రొట్టెలు, ఉప్మా, దోశ కూడా చేయవచ్చు. పిల్లలకు పారెడ్ చేసి ఇవ్వచ్చు. అది న్యూట్రిషియస్ కూడా, టేస్టీ కూడా. అతని